పేదలకు ఇంటి స్థలాల కోసం సిపిఐ నాయకులు పేద జనంతో కలిసి కదం తొక్కారు. ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులకు కట్టబెడుతున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో అర్హులైన పేదలకు ఖచ్చితంగా ఇంటి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి తహసీల్దార్ రామాంజనేయులు 24 గంటల గడవకు ముందే మాట మారుస్తున్నారని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. పేదల ఇంటి స్థలాల వివాదమై పోలీసులు రంగప్రవేశం చేసి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ జనాన్ని భయపెడుతున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పేదలు గళమెత్తారు, నినదిస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోలేదని అంటే వేలాది మంది ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో వచ్చి అంటే జెండాల బాతి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గత కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా పేదలకు ఇళ్ల పట్టాలు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని ఎవరు అధికారులు కూడా కనికరించట్లేదు, వేడుకున్నా ఎవరికి పట్టట్లేదనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వ స్థలాలను అంటే కొంతమంది నాయకులు తమ కబందాస్తాలో పెట్టుకొని అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి ప్రయత్నం చేయడంతో వామపక్షాలు అయితే ఇక్కడ గళమెత్తి నినదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సిపిఎం నాయకులు ఇక్కడ ఉన్నారు, మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఇది ఏదైతే ప్రభుత్వ స్థలము 16 ఎకరాల పైచీలకు ఉందని తెలుస్తుంది మాకు, అంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇది కట్టబెడుతున్నారని విన్నాము, మీరేమంటారు? మన కర్నూలు జిల్లాలో ప్రధానంగా కర్నూలు, కల్లూరు, ఓర్వకల్ ఈ 3 మండలాల్లోన వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూముల్ని ఏదో ఒక రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉండే ప్రజాప్రతినిధులు భూ కబ్జాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. దాన్ని చూసి ఇది పేద ప్రజలు అనుభవించే బాగుంటుందనే ఉద్దేశంతోన సిపిఎం పార్టీగా మేము ఈరోజు ఈ కల్లూరు మండలం పెద్దపాడు సంబంధించిన పొలమేరలోనే మేము భూ ఆక్రమణ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 72B సర్వే నంబర్లో 16 ఎకరాల 85 సెంట్లు ఉంది. అట్లే 71వ సర్వే నంబర్లోన 5 ఎకరాల 35 సెంట్లు ఉంది. మొత్తం కలిసి దాదాపు 23 ఎకరాల భూమి ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడ. ఈ ప్రభుత్వ భూమి ఇంకా కొన్ని రోజులు పోతే ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. కాబట్టి దీన్ని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతోన నిన్న ఈరోజు ఈ యొక్క స్థలంలోకి రావడం జరిగింది. దీన్ని నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి ఖచ్చితంగా నేను ఏదైతే మీరు సర్వే నెంబర్ 22B అన్నారో అక్కడే మీకు ఖచ్చితంగా రెండు సెంట్ల ప్రకారంగా పట్టా ఇస్తామని నిన్న చెప్పినాడు. VRO పంపిస్తాను, ఆధార్ కార్డులు అవన్నీ లిస్టు ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పినాడు. కానీ తీరా ఈరోజు లేదు మేము సచివాలయం దగ్గరుండే సచివాలయంలోకి వస్తేనే అట్లా చేస్తామని లేకపోతే లేదంటారు. ప్రైవేటు వ్యక్తులకి వేల ఎకరాలు ఇస్తుంది గవర్నమెంట్, పేదోళ్ళకి 2 సెంట్లు పంచడానికి ఇవ్వట్లేదు. ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అనేకరతం అవుతున్నాయి, మీరేమంటారు? ప్రభుత్వము మేము అడుగుతేనేమో పోలీసులు ఆడు చెప్తారు, లేదంటే సచివాలయం అంటారు, ఆడికి రాంటారు, ఈడికి రాంటారు. ఏడికి పోయినా నిన్నైతే ఎంఆర్ఓ సార్ వచ్చిండు. ఎంఆర్ సార్ వచ్చి లేదమ్మా మీ బీదే ప్రజలకు మంచిగా 2 సెంట్లు నేను ఇది ఎక్కడ ఎంతవరకు చూసి మంచిగా 2 సెంట్లు ఇస్తామని చెప్పినాడు సార్. సర్లే సార్ అన్నాము. ఎంఆర్ఓ ఈశ్వర్ వారు అన్ని ఆధార్ కార్డులు బియ్యం కార్డులు ఇవ్వమన్నారు, ఇస్తామని మేము వేలాది మంది వచ్చినాం. వస్తే ఇప్పుడు సచివాలయానికి రమ్మంటారు, సచివాలయంకి వచ్చి ఇంతమంది ఎక్కడ కూర్చున్నాలో ఎక్కడ లేదు, కనీసం తాగే నీరు లేక కూడా ఎండలో మారుతుంటా పోలీసుల జబర్దానంతో మేము ఇదైపోతున్నాం సార్. అది ప్రభుత్వానికి ఇది సిగ్గుచేట అంటారు, మంచి అంటారు, మాకు అర్థం కాకుండా సార్. పేదలను ఇప్పుడు ఏదైతే పేదలు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నారు, మరి పోలీసులు అయితే డ్రోన్ కెమెరా పెట్టి భయపెట్టడమో లేదా కేసులు పెట్టి ఇది చేయడమో లేదా ఇప్పుడు అంతా కూడా బలవంతంగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీసుల వైఖరిని ఎట్లా చూడొచ్చు? మరి పేదల పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఇట్లా కనుక దౌర్జన్యం చేస్తే మరి ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లవు, కబద్దరని చెప్తున్నావు. ఈ రోజు నువ్వు ఖాళీ చేయించినా కూడా నువ్వు హామీ ఇచ్చినట్టు నిన్న ఏదైతే తహసీల్దార్ హామీ ఇచ్చాడో హామీ ప్రకారం 2 సెంట్ల స్థలం కనుక ఇక్కడుండే పారంబోకు 16 ఎకరాల పొలాన్ని ఇక్కడికి వచ్చిన పేదలకి ఇకపోతే మాత్రం మేము ఇక్కడే అందరం సిపిఎం పార్టీ అండతోనే సిపిఎం పార్టీ జెండా పట్టుకొని ఇక్కడే కొట్టాలు వేసుకుంటాం, ఇక్కడే నివసిస్తాం. మీరు వస్తే ఇక్కడ నుంచి మా శవాలను తీసుకెళ్తారు తప్ప మమ్మల్ని తీసుకెళ్ళలేరని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం సార్. సిపిఎం ఆధ్వర్యంలో ఏదైతే పేదలకు ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి, లేని పక్షంలో మేము ప్రాణత్యాగానికని సిద్ధమని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విజువల్స్లో మనం గమనించినట్లయితే అంటే వేలాది మందికి వచ్చిన ప్రజలను పోలీసులు అయితే తరిమి అంటే వెంటబడి తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే పెత్తందారులకు ఒత్తాసు పలుకుతున్న పోలీసులు కూడా పేద ప్రజల పట్ల వివక్షత చూపుతూ వాళ్ళని బలవంతంగా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఏదైతే నిన్న తహసీల్దార్ వచ్చి
అంటే మీరు అర్హులైన పేదలంతా మాకు అర్జీలు ఇవ్వండి, మేము ఇళ్ల స్థలాలు ఇక్కడే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిపోయి ఈరోజు మాట మార్చి సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అక్కడ అని చెప్పినట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే సచివాలయం దగ్గర ఇన్నాళ్ళు అర్జీలు తీసుకోవట్లేదు, అక్కడ సైట్ ఓపెన్ కావట్లేదు అని రకరకాలుగా అక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. ఇంతమంది అక్కడికి వెళ్ళి ఏ విధంగా అప్లై చేసేది? అంటే అధికారులు కూడా పేద ప్రజలతో ఇలా చెలగాటం ఆడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? పెత్తందారులకు పోలీసులు కొమ్ము గాయడం ఎంతవరకు? అంటే పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇది ముందు అంటే వీలైతే ప్రాణత్యాగానికి సిద్ధము, ఖచ్చితంగా ఇది ఉద్యమం చేసి ఏదైతే ప్రభుత్వ భూమి ఇక్కడ ఉందో దాన్ని మేము ఖచ్చితంగా ఆక్రమించుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ముందు అధికారులు అంటే చిత్తశుద్ధిగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారా, లేదా ఇక్కడ కబ్జా చేసుకున్న వాళ్ళకి ఈ ప్రభుత్వ స్థలాన్ని దారదత్తం చేస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.